డిఎస్సిపై వైసీపీ చేస్తున్న నిరాధార ఆరోపణలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి నారాయణ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడితే ఓర్వలేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారంటున్న మంత్రి నారాయణతో ముఖాముఖి. రాష్ట్రంలో ఒకవైపు వైసీపీ నిరసనలు చెప్తుంటే మరోవైపు రాష్ట్ర మంత్రి నారాయణ వాళ్ళ కాలనీలలో ప్రతి చోట కూడా తిరిగి ఈ కాలనీలలో తిరుగుతూ చెప్తున్నారు. సార్, ఇప్పుడు ఈ నిరసనలు చెప్తున్న వైసీపీ వాళ్ళు ఎలాంటి మీరు కాలనీలలో కూడా ఎలా అంటున్నారు? అంటే వైసీపీ నాయకులకి ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టపడరు. ఎప్పుడూ అరాచకాలు ఉండాలా, కొట్లాట్లు ఉండాలా. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ చేస్తే అసలు 4 జిల్లాల ప్రజలు అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అంతేకాని రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల ప్రజల యొక్క ఆనందానికి హద్దులు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అంత షార్ట్ పీరియడ్లో ఆ ఎయిర్పోర్ట్ని బ్రహ్మాండంగా సిద్ధిద్దాం. అసలు ప్రజలు తండాలుగా వచ్చారు. 5 లక్షల పైగా ప్రజలు వచ్చారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఆనందాన్ని చూడలేక వైసీపీ వాళ్ళు ఇలా ఎప్పుడో ఎగ్జామ్ అయిపోయింది, 16,000 మందికి జాబ్స్ ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్స్, టీచర్ పోస్టులు. గత 5 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ ఇవ్వాల. అనేక కోర్టు లిటిగేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తుంటే వాటినన్నింటినీ యువనాయకుడు లోకేష్, విద్యాశాఖ మంత్రి సున్నితంగా వాటిలన్నింటినీ సాల్వ్ చేసి 16,000 మందికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటే ఈరోజు మళ్ళీ దాని మీద అదని ఇదని రద్దు చేస్తున్నారు. ఎందుకు రద్దు చేస్తున్న వాళ్ళకి తెలీదు, ఎందుకు చేస్తున్న వాళ్ళకి తెలీదు. ఒకటే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు అనుకోవాలా. ఎందుకంటే మేము 2014-19లో ప్రారంభించింది అది. ల్యాండ్ అక్విజిషన్ నేను కూడా ఉన్నా 14-19లో. కానీ 19-24 వరకు వాళ్ళు అసలు దాన్ని వదిలేశారు. అదే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలా. ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే అక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సగం కారణం. సో ఆ దూరదృష్టి ఆయన చేస్తే ఆ ఆనందాన్ని ప్రజలకు లేకుండా చేయాలని ఒక సైకో మెంటాలిటీతో చేయటం. సైకో మెంటాలిటీ తప్పితే ఇంకేమీ లేదు. ఉదాహరణకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ తీస్తే ఎంతో వేగవంతంగా జరుగుతుంది. రేపు 13వ తేదీ సీడాక్స్ రోజు ఫస్ట్ ఫేజ్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల బిల్డింగ్స్ అయిపోయినాయి, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, త్వరలో జీఏడీకి ఇస్తున్నాం. ఈ ఆనందాన్ని చూడలేక మావిగన్ అంటారు ప్రజలు. అసలు మావిగన్ ఏందండి, ఆడ అమరావతి అయిపోతా 2028 ఆగస్టుకి ఫస్ట్ ఫేజ్ అయిపోతూ ఉంటే వచ్చి చూసిన వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు అమరావతిని గురించి చెప్పుకుంటున్నాడు పాజిటివ్గా. ఆ ఆనందాన్ని చూడలేక మావిగన్ అందించాడు. ఈరోజు ఎయిర్పోర్ట్ చక్కగా ఇనాగరేషన్ చేశారని దాన్ని ప్రజల్లో ఆ ప్రశాంతం ఉండకూడదని మళ్ళా ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. పోయినసారి 11 సీట్లు కన్ఫర్మ్ చేశారు. ఇదే పరిస్థితి చేస్తే ఈసారి 0 అవుతాయి సీట్లు. అమరావతి రాజధాని ఇక్కడ మోడీ ప్రధాని కూడా అభినందిస్తున్నారని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళ విమర్శలు కూడా మీరు ఇంకా ఎలా ఎదుర్కొంటారు? ఇక్కడ ఒకటేనండి, మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం, చేసి చూపించదలుచుకున్నాం. ఆయన మావిగానని అదని ఒకరోజు వచ్చి ఇక్కడే అమరావతి 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటాడాడు, 3 రాజధానులని. మళ్ళా ప్రభుత్వం మాగానే మళ్ళీ వచ్చి మావిగాని అందించారు. వాళ్ళలోనే ఒక నాయకుడు విజయవాడలో అంటాడు. అసలు ఆడ అయిపోతుంది. ఆడ అమరావతి రాజధాని 60,000 కోట్ల రూపాయలతో వర్క్స్ జరుగుతున్నాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ రేపు మార్చికి అయిపోతున్నాయి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, వాటర్ అన్నీ. ఈ పరిస్థితుల్లో నోటికి వచ్చినట్టు రోజుకు ఒకటి చెప్తే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే త్వరలో జాబ్ క్యాలెండర్ ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. గౌరవ విద్యాశాఖ మంత్రి, యువ నాయకుడు జాబ్ క్యాలెండర్ యొక్క కమిటీలో ఈరోజు నేను కూడా మెంబర్ని ఉన్నాను. జాబ్ క్యాలెండర్ ఫైనల్ చేశారు. అది తొందరలో రిలీజ్ చేస్తున్నారు. అది రిలీజ్ అయితే ఎంతోమందికి టీచర్ పోస్టులు వస్తాయి. అదేవిధంగా హెల్త్లోను, మున్సిపాలిటీలోను, రెవెన్యూలోను, పోలీసులోను అనేక డిపార్ట్మెంట్లలో జాబ్స్ రాబోతున్నాయి. సో 16,000 మంది టీచర్లకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇస్తారు, ఇంకా ఎక్కువ మంది సాటిస్ఫై అవుతారు అనే ఒక దురుద్దేశంతో యాక్చువల్ ఇన్ని చేయటం. ఏది ఎన్ని చేసినా ఈ ప్రభుత్వం పాజిటివ్ మైండ్తో ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ముందు పోవడం జరుగుతుంది. చట్టశుద్ధి ఎంతవరకు వచ్చింది? రాష్ట్రంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ తీసేశారండి. ఇంకా కొద్దిగా ఉంది. అక్టోబర్ 2కి పూర్తిగా తీసేయాలి మేము ప్రణాళిక చేసుకున్నాం.
అయితే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 2 ఉన్నాయి, మరొక 6 శాంక్షన్ చేసాం. కాకినాడ అయితే వర్క్ కూడా స్టార్ట్ అయింది, నెల్లూరు కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది, కడప కూడా స్టార్ట్ అయింది, కర్నూలు స్టార్ట్ అయింది. ఈ విధంగా ఏదైతే డంప్ యార్డ్ ఫ్యూచర్లో ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు వచ్చిన చెత్తను తీసిపోయి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అలాంటి టెక్నాలజీతో ఈరోజు భారతదేశంలో మొత్తంలో 20 ఉంటే మన రాష్ట్రంలోనే 8 రాబోతున్నాయి. 9ది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలు పూర్తవుతాయి. యూకే పర్యటన ప్రధాన ఉద్దేశం అంటే యాక్చువల్గా మన అమరావతి క్యాపిటల్ సిటీలో ఐకానిక్ భవన్ని నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ డిజైన్ చేశారండి. వాడు ప్రపంచంలో ఉండేవాళ్ళ టాప్ 10లో ఒకరు. అలాంటి వాళ్ళు యాక్చువల్గా ఐకానిక్ అసెంబ్లీ కడుతున్నారు, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కూడా కడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఆఫీస్ కాంట్రాక్టర్ బాంబే వాళ్ళు యాక్చువల్గా దాన్ని ఇంటర్నల్ డిజైన్ చేస్తున్నారు. అయితే కోఆర్డినేషన్ ఉండాలి అటు చేసేటప్పుడు. అందుకని ఈరోజు కమిషనర్ గారు, నేను, సీఈలు, డిపార్ట్మెంట్ సీఈలు, అటు ఎల్ఎన్టీ వాళ్ళు, అదేవిధంగా ఆఫీస్ కాంట్రాక్టర్లు, అదేవిధంగా మా యొక్క అధికారులు పోతున్నాం. పోయి వాళ్ళతో ఇంటిగ్రేషన్ డిస్కషన్, ఎందుకంటే ఫౌండేషన్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ వస్తుంది కాబట్టి రేపు పోతున్నాను. రేపు వేసి ఒక 2 days ఉండి వాళ్ళతో డిస్కస్ చేసి రావడం జరుగుతుంది. వైసీపీ చేస్తున్న విమర్శల వల్ల అభివృద్ధి ఎక్కడ కూడా ఆగదని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇదే ప్రతి కాలనీలలో కూడా మేము వెళ్తున్న ప్రాంతాలలో కూడా ప్రజలకు కూడా అన్ని కూడా ఈ వైసీపీ చేస్తున్న విమర్శలని కూడా చెప్తున్నాము. సైకో జగన్ చేస్తున్న విమర్శలు ఎవరు కూడా ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని, రానున్న ఎన్నికల్లో 11 సీట్లలో కూడా 1 సీటు కూడా రాదని చెప్పి కూడా మంత్రి నారాయణ ధీమాగా చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.